బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ గ్రంథం దివ్య ఖురాన్లో కొన్ని వాక్యాలు ప్రతిరోజు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను వివరించే ఒక వాక్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాము. దైవం తెలియజేస్తున్నాడు 6వ అధ్యాయము 32వ వాక్యము, అదేవిధంగా 4వ అధ్యాయము 78వ వాక్యం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మతా అద్దున్యా కలీల్ వల్ ఆఖిరతు ఖైరు మనిత్తకా. మహాశిలరా, మతా అద్దున్యా కలీల్ అంటే ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో అది కేవలం అత్యల్పము. వల్ ఆఖిరతు ఖైరు మనిత్తకా అంటే ఎవరైతే తక్కువ అంటే దైవభీతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ఈ ప్రపంచం కాదు, మరణం తర్వాత రాబోయే పరలోకం ఏదైతే ఉందో, మరో ప్రపంచం ఏదైతే ఉందో అది వారికి ముఖ్యము అని చెప్పేసి, ఎవరికి, అందరికీ కాదు, ఎవరైతే దైవానికి భయపడతాడో, తీర్పు దినానికి ఎవరైతే భయపడతాడో, తీర్పు దినం ముందు దైవం ముందు నిలబడి చేసిన పనులకు సమాధానం చెప్పుకోవాలి అన్న భయం ఎవరికైతే ఉంటుందో వారికి పరలోకం అంటే. మహాశిలారా, ఇంకా చెప్తాడు దైవము, వమా హయాత దున్యా ఇల్లా లఇబ్ లహవ. నేను తెలుసుకున్నాము, ఇది ఒక ఆట, ఒక తమాషా, ఒక బాహ్య పటాటోపము, 3 నాళ్ల ముచ్చట. ఏమంటే 3 days వండర్, 9 days వండర్, 7 days వండర్, రకరకాలైనటువంటి మాటలు కూడా మనం వింటుంటాం. 3 నాళ్ల ముచ్చట, ఇదంతా కూడా అన్నీ తెలుసు మనిషికి. ఈ ప్రపంచం శాశ్వతమని, ఈ జీవితం శాశ్వతమని ఎవరైనా చెప్తారండి? లేదు. ప్రపంచం నశించిపోతుందని తెలుసు, ఈ జీవితం ఏదో ఒక రోజున ముగిసిపోతుందని తెలుసు, చచ్చిపోతామని కూడా తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ విచిత్రం ఏమిటంటే దీని గురించి ఆలోచన చేయడు. ఉన్నన్ని నాళ్ళు ఆనందంగా గడిపేయాలి, సంతోషంగా గడిపేయాలి, ఎవరిని ఏం బాధ పెట్టినా పర్వాలేదు, ఎవరి హక్కులు కొల్లగొట్టేసినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు. మరి ఈ విధంగా భావించడం వల్లనే కదండి కోట్లాది రూపాయల స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా భావించడం వల్లనే కదండి మత కలహాలు పెడుతున్నారు వివిధ వర్గాల ప్రజల మధ్య. ఈ విధంగా భావించడం వల్లనే కదండి మనిషి ప్రాణాన్ని మరి పూచిక పుల్ల విలువ కూడా లేకుండా తీసేస్తున్నారు ఈ రోజున. ఒకవేళ పరలోకము, దైవం ముందు నిలబడాలి, తీర్పు దినము అన్న ఆలోచన ఉందనుకోండి, ఎందుకు చేస్తాడు మనిషి? ఎంత భయపడతాడు? మహాశిలారా, దైవం మరి ప్రపంచం యొక్క వాస్తవికత ఏం చెప్తున్నాడంటే 18వ అధ్యాయము 46వ వాక్యంలో, అల్మాలు అల్ బనూన జీనతుల్ హయాత్ దునియా అంటాడు. అంటే ఈ సంపద, ఈ సంతానం ఏదైతే ఉందో ఇది ప్రపంచపు తాత్కాలిక అలంకరణ మాత్రమే. జీనత్ అంటే ఒక అలంకరణ, ఒక మేకప్ లాంటిది. మేకప్ మనిషి వేసుకుంటాడు, స్త్రీలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఎంతసేపు ఉంటుందండి? పర్మనెంట్గా అలా ఉండిపోతుందా? లేదు కదండి. మొహం కడుక్కోవాలి కదా, కడుక్కుంటే మళ్ళీ పోతుంది కదా. ఉన్నంతసేపు అందంగా కనబడుతుంది, మొహం కడిగితే మళ్ళీ మామూలు వాస్తవమైనటువంటిది అయితే బయటపడుతుంది. ప్రపంచం కూడా అంతే. ఈ తళుకు బెళుకులు ఏవైతే ఉన్నాయో ఇదంతా ఒక ఆకర్షణ, ఒక తాత్కాలికమైనటువంటి అలంకరణ మాత్రమే. కానీ వాస్తవమైనటువంటిది ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటిది అంటాడు. మహాశిలారా, కాబట్టి ఈ ప్రపంచము వాస్తవికత ఏమిటి? ప్రపంచం కేవలం తాత్కాలికమే. ఇక్కడ మనిషి కొన్ని బాధ్యతలు నిర్వర్తించడం కోసం వచ్చాడు. ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రపంచంలో తాత్కాలికం కాబట్టి ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం కాదు, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే అమూల్యమైన జీవితం ఇది తప్ప మరొకటి లేదు మనకు. దీన్ని జాగ్రత్తగా మరొక జీవితం కోసం మనము దీన్ని సద్వినియోగపరచుకోవాలి. రండి, ఇస్లాంని తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.